ఇండస్ట్రీలో ఒకప్పుడు హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకునే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం అమ్మ, అత్త లాంటి పాత్రల్లో నటిస్తుంది. అయితే గత కొంతకాలంగా రమ్యకృష్ణకు అలాంటి పాత్రలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాలేదు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ పాత్రకు ఎక్కడలేని ఇమేజ్ వచ్చి పడింది. దీంతో రమ్యకృష్ణకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతేకాదు విపరీతమైన డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇక రీసెంట్గా విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో రమ్యకృష్ణ తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. సాధారణంగా రమ్య 40 లక్షల నుంచి 80 లక్షల దాకా తీసుకుంటుంది. తాజాగా ఆమె భర్త వంశీకృష్ణకు చెందిన రుద్రాక్ష సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె ఇంతవరకు చేయని పాత్ర చేస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రమ్య సైకాలజిస్ట్ పాత్రని చేస్తుందని అంటుంటే మరికొందరు దయ్యం పాత్ర అని అంటున్నారు. ఏదేమైనా ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ తన రెమ్యూనరేషన్ మాత్రం 1.5 కోటి తీసుకుంటుందని టాలీవుడ్ టాక్. అలాగే సమంత నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి